ద లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉషోదయ వాక్కు అనేటటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. బాగున్నారా పిల్లరా? రాత్రంతా క్షేమంగా మనల్ని కాచి కాపాడిన దేవునికి మనసారా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాం. పిల్లరా, ప్రతిరోజు కూడా ఈ ఉషోదయ వాక్కు అనేటటువంటి కార్యక్రమానికి మీరెంతగానో ఆసక్తి చూపుతున్నారు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. నా హృదయంలో ఈరోజు అనగా ఈ దినం పెట్టినటువంటి ఈ నూతన వాక్కు ఏమనగా, రండి వాక్యంలోకి వెళ్ళి దేవుణ్ణి మహింపరుచుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా కీర్తనల గ్రంథము కోరాహు కుమారులైనటువంటి ఆ కుమారులు మరి రాసినటువంటి కీర్తన భాగం నుంచి మనం చదువుకుందాం. 44వ అధ్యాయము 19వ లేఖనాన్ని మనం చూద్దాం. 44వ అధ్యాయము 19వ లేఖనాన్ని చూద్దాం. అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావు. నక్కలున్న చోట నీవు మమ్మల్ని బహుగా నలిపి ఉన్నావు. ప్రియులారా, ఈరోజు వాగ్దానం కదా చెప్పాలి. ఇదేంటి ఒక వాగ్దానికి విరుద్ధమైన మాట దైవజనులు చెప్తున్నారని మీకు ఆలోచన చేస్తున్నారు కదా. చివరికి వాగ్దానమే మీ దగ్గరికి వస్తుంది. ప్రియులారా, దేవుడితో మాట్లాడుతున్నారు కోరహ కుమారులు. అయ్యా, మా బ్రతుకులు నలిగిపోతున్నాయ్యా, మా బ్రతుకులు విరిగిపోతున్నాయ్యా. నక్కలున్న చోట మేమున్నాం, మా చుట్టూ నక్కల్లా పొంచి ఉన్నారు, అక్కడ మేము నలిగిపోతున్నామని కోరహ కుమారులు వాళ్ళ సొంత అనుభవాన్ని మన ముందు ఉంచుతున్నారు. దేవుడు ముందు ఉంచిన ఆ అనుభవాన్ని ఇప్పుడు మన ముందు ఉంచుతున్నారు. ఇప్పుడు దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనుషుల్ని జంతువులతో పోల్చడం కాదు, కానీ మనుష్య స్వభావాల్ని జంతు స్వభావాలతో పోల్చడం. ఉదాహరణకు యేసు ప్రభుని అంటారు కదా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మిచ్చి యోహాన్ అన్నారు కదా. అక్కడ యేసు ప్రభు గొర్రెపిల్ల అని కాదు, కానీ గొర్రెపిల్ల లాంటి స్వభావం కలిగిన వారు అని అర్థం. అలాగనే బెన్యామీను గురించి మాట్లాడతారు. బెన్యామీను చీల్చినట్టు తోడేలు అని ఉంటుంది. అంటే దీని భావం బెన్యామీను తోడేలుని కాదు, తోడేలు లాంటి స్వభావం కలిగి ఉంటారని అర్థం. అలాగే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని లేఖనం సెలవిస్తుంది కదా. అంటే నీతిమంతులు సింహాలని కాదు, కానీ సింహాల లాంటి స్వభావం కలిగి ఉంటారని అర్థం. అయితే ఇక్కడ చూస్తే నక్కలున్న చోట నీవు మమ్మల్ని నలిపివేస్తున్నావు. ఇక్కడ నక్కలంటే జంతువులని కాదు, కానీ ఆ నక్కలాంటి స్వభావం కలిగిన వారి మధ్య మేము నలిగిపోతున్నామయ్యా అని కోరాహు కుమారులు వారి అనుభవాన్ని మన ముందు ఉంచబోతున్నారు. సరే, సంతోషము. ఇంతకీ ఎవరు ఆ నక్క? ఆ నక్క యొక్క స్వభావం ఏమిటి? ఆ వ్యక్తి యొక్క స్వభావం ఏమిటి? ఒకరోజు పరిసయ్యులు కొంతమంది యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అంటారు, యేసు ఇలాగే అంటున్నారు, యేసు, హేరోదు అనేటువంటి రాజు, యూదులకు రాజు నిన్ను సంపనుద్దేశించి ఉన్నాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, పారిపో అనగానే యేసు ప్రభు వారు అంటున్నారు, ఆ యొక్క హేరోదు నన్ను చంపలేడు, 2 రోజులు ఇక్కడే ఉంటాను, 2 దినాలు ఇక్కడే ఉంటాను, నన్ను మాత్రం చంపలేడు అంటూ ఈ మాట వాక్యంలో చూద్దాం ఏమని చెప్పారో. లూకా సువార్త 13వ అధ్యాయము 32వ అధ్యాయాన్ని చూడగలిగితే 13వ అధ్యాయము 32వ లేఖనాన్ని చూడగలిగితే అక్కడ రాయబడి ఉంది, ఆ నక్కతో ఇలాగు చెప్పుడి. ఏంటట? ఆ నక్కతో ఇలాగు చెప్పుడి అని యేసు ప్రభు వారు ఎవరిని ఉద్దేశించి చెప్పారంటే హేరోదు మహారాజు గురించి, ద గ్రేట్ హేరోదు గురించి మాట్లాడుతూ ఉన్నారు. హేరోదుతో మాట్లాడుతున్నారు, హేరోదు గురించి మాట్లాడుతున్నారు. ఆ నక్కతో ఇలాగు చెప్పుడి. ఎవరు ఈ నక్క? ఎవరండి ఈ నక్క అంటే మీ అందరికీ తెలుసు కదా. ఎవరు ఆ నక్క అంటే హేరోదు మహారాజే ఆ నక్క. ఇంతకు నాకు అర్థం కాలేదు, హేరోదు మహారాజుని నక్కతో ఎందుకు పోల్చారు? నక్కకున్న స్వభావాలు హేరోదు మహారాజులో ఉన్నాయా? అవును, ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఎలాగో చెప్తాను. నక్కకున్న స్వభావం ఏంటంటే, నక్కకు 2 స్వభావాలు ఉంటాయి. ఏమిటి ఆ 2 స్వభావాలంటే? ద్వంద్వ వైఖరి. 2 స్వభావాలు ఏమిటయ్యా అంటే, ఒక పక్కేమో అది కుక్కలాగా కనిపిస్తుంది, మరొక పక్క తోడేళ్ళలా కనిపిస్తుంది. కుక్కలాగా కనిపిస్తుంది, తోడేళ్ళలా కనిపిస్తుంది. అంటే ద్వంద్వ స్వభావం కలిగినది నక్క. యొక్క
ఆ హేరోదు కూడా అలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. హేరోదు నిజానికి ఆయన ఒక ఎదోమీయుడు అయినప్పటికీ సగం ఎదోమీయుడయ్యాడు, సగమేమో యూదులకు సంబంధించిన వ్యక్తిగా ఉన్నాడు. సగం ఎదోమీయుడు, సగం యూదులకు సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. అతన్ని యూదుడు అనలేము, ఎదోమీయుడు అని కూడా అనలేము. అలాగే నేటి సంఘాలలో విశ్వాసుల్లాగా ఉంటారు. సంఘంలో బయటికి వెళ్తే పిశాచుల కన్నా అధ్వానంగా ఉంటుంది. ఈ మాట్లాడినందుకు ఏమనుకోవద్దు, కానీ సంఘంలో విశ్వాసుల్లాగా ఉంటారు, బయట పిశాచుల్లాగా తయారవుతున్నారు కదా. మీ కుటుంబంలో నేనప్పుడు కూడా మీ దగ్గర బాగానే ఉన్నట్టుంటారు కదా, బయటికి వెళ్ళిన తర్వాత రెచ్చిపోతున్నారు కదా. ఎంత రెండు స్వభావాలు కలిగిన ధోరణి. దేవుని వాక్యం ఉంది, అయితే వెచ్చగానైతే ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, కానీ నులివెచ్చని స్థితిలో ఉంటే నేను కుమ్మి వేస్తానని ప్రకటన గ్రంథంలో చెప్పలేదా? కానీ నేటి జీవితాల్లో మన సంఘాల్లోనే, మన కుటుంబాల్లోనే, మన మధ్యలోనే రెండు స్వభావాలు కలిగిన నక్క స్వభావం కలిగిన మనుషులు లేదంటారా? మీ కుటుంబాల్లోనే ఉన్నారేమో బహుశా. మీరు చూడండి ఒకసారి, లేదా నీ అంతరంగమే ఆ విధంగా ఉందేమో ఒకసారి చూసుకోమా. రెండు స్వభావాలు, ఒకటి కుక్క స్వభావం, రెండు తోడేలు స్వభావం కలిగిందే ఈ యొక్క నక్క. కుక్క స్వభావం ఏంటయ్యా అంటే విశ్వాసం కలిగినది. తోడేలు స్వభావం ఏంటంటే చీల్చినది. ఉదాహరణకి ఈ యొక్క హేరోదుకున్న స్వభావం ఏంటయ్యా అంటే అందరి దగ్గర విశ్వాసాన్ని పొందాలి, యూదులందరి దగ్గర విశ్వాసం పొందాలని, ఆ ఇశ్రాయేలులందరినీ సంతోష పెట్టాలని ఒక గొప్ప దేవాలయాన్ని కట్టించేశాడు. యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం కట్టించింది ఆయనే. సొలొమోను కట్టించిన దేవాలయము పడగొట్టబడిన తర్వాత రెండోసారి కట్టించింది ఎవరంటే హేరోదు మహారాజే కట్టించాడు. గొప్ప దేవాలయం కట్టించాడు. నక్కకి రెండు స్వభావాలు ఉన్నాయి చెప్పుకున్నాం. ఒకటి కుక్క స్వభావము, రెండు తోడేలు స్వభావం. కుక్క స్వభావము ఏం చేస్తుందంటే విశ్వాసంగా ఉన్నటువంటిది. తోడేలు స్వభావము చీల్చేస్తుంది కదా. హేరోదు మహారాజు ఏం చేస్తారంటే యూదులను సంతోషపెట్టడం కోసం గొప్ప దేవాలయం కట్టించాడండి. ₹1,000 పెట్టి దేవాలయం కట్టించాడు. అందరికీ విశ్వాసం పెరిగేటట్టు చేశాడు. కానీ రెండోది ఏంటో తెలుసా? అదే హేరోదు ఒక భాగంలో చూస్తే యూదులకు మేలు చేసినట్టు చేసి ఆ యూదా సామ్రాజ్యాన్ని 3 ముక్కలు చేసేసాడు. 3 ముక్కలు చేసి పడేశాడు. అంతే, 3 పార్ట్లుగా డివైడ్ చేసేసాడు అతని స్వార్థం కోసం. ప్రియులారా వినండి, ఈరోజు నీ జీవితంలో మీ ఇంటి దగ్గర, మీ చుట్టుపక్కల వాళ్ళు, మీకు తెలిసిన వారు, మీకు నిలవరలేని వాళ్ళే మీకు మేలు చేసినట్లే చేస్తున్నారు కదా చెల్లి. కానీ ఆ మేలు బయటికి కనిపిస్తుంది, కానీ నీ కుటుంబాన్ని చీల్చేస్తున్నారు కూడా. వాళ్ళు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? మేలు చేసినట్లే మేలు చేస్తున్నారు, కానీ నీ కుటుంబంలో కలతలు రేపుతున్నారు. చూసారా? బయటకు వారు చేస్తున్న మేలు కనిపిస్తుంది, చేసిన మేలు ఎంత, మీ కుటుంబంలో పెట్టిన కలత ఎంతో కదా. అది దేవుడు చూస్తున్నాడు. సహోదరి, నువ్వు దిగులు చెందక, బాధపడక, ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినము నక్కలున్న చోట నువ్వు నివసిస్తున్నావు. నక్కలు నిన్నేం చేస్తున్నాయి? నాశనం చేస్తున్నాయి కదా, నలిపివేస్తున్నాయి కదా. అయితే నీకు గుడ్ న్యూస్. దేవుడు చెప్తున్నాడు, ఈ 44వ కీర్తనలో నీకు నలిపేస్తున్న నక్కలను చూపిస్తున్నాడు. అదే 45వ కీర్తన, అదే కోరహ కుమారులకు దేవుడు మాట్లాడుతున్నాడు. రండి చూద్దాం. 45వ కీర్తన 7వ వచనములో ఈ విధంగా ఉంది. నీ దేవుడు చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో నింపేస్తాడు. నీ దేవుడు, నీ చెలికాండ్రు, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ ఇంటివారు, నీ తోబుట్టువులు, వారందరి మధ్యలో నిన్ను హెచ్చుగా ఆనంద తైలంతో నింపబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ నక్కల స్వభావం కలిగిన వ్యక్తులు నిన్ను నలిపివేస్తున్నారు, ఆ నక్కల మధ్యలో నిన్ను హెచ్చించే దేవుడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిసారిగా చూసుకుంటే నక్కకి 2 స్వభావాలు ఉంటాయి. ఈ నేటి మనుషులు కూడా 2 స్వభావాలు ఉన్నారు. అది నువ్వు గమనించుకో. రెండోది, నక్కకున్న 2వ స్వభావం ఏంటంటే అది జిత్తులు మారితనం కలిగింది. అంటే మోసం చేస్తుంది ఎప్పుడు కూడా. తను ఎప్పుడు పెద్దగా వేటాడదు నక్క. టక్కర మారి నక్క అంటారు చూశారు, గోతి దగ్గర కూర్చున్న నక్క అంటారు చూసారా, గుంట నక్క అంటారు చూశారు. అంటే అది వేటాడడం తక్కువ, వేటాడే వారి దగ్గర మోసం చేసి తీసుకునేది అది ఎక్కువ.
ఇది పనిచేయదు, ఎక్కువగా వేరొకరిని ఆశించి తీసేది. అందుకే నక్క అంటే నక్కి 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 వచ్చేదాన్ని నక్క అంటారు కదా. అవి కష్టపడవు, ఏవైనా కష్టపడి తెచ్చుకున్న వేటని ఇవి దొంగిలిస్తూ ఉంటాయి అన్నమాట. రామచక్రవర్తి దగ్గర రామచక్రవర్తి అనే కైసర్ దగ్గర ఈ యొక్క ఈ హేరోదు మహారాజు ఈ మాట చెప్పి ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి పబ్బం గడుపుకునేవాడు. మొత్తానికి ఆ మాట ఈ మాట చెప్పి ఆ యొక్క చిన్న రోమా చక్రవర్తి ఇచ్చినటువంటి ఆ యొక్క భిక్ష అనుకోవాలి, ఆ గవర్నర్గా ఇచ్చాడు. ఆ గవర్నర్ని ఆ ప్రాంతానికి తనకు తానికి రాజుగా ప్రకటించేసుకున్నాడు అనమాట. కొంతమంది నక్క స్వభావం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు పబ్బం గడుపుకోవడం కోసం లేని వార్తలు పుట్టిస్తారంటే, లేని వార్తలు పుట్టించి ఆ కుటుంబాల్లో లబ్ధి పొందుతూ ఉంటారు. వాళ్ళు ఒక దగ్గర ఉండరు స్థిరంగా, ఈ ఇంటి దగ్గర నుంచి ఆ ఇంటికి వెళ్తారు, ఆ ఇంటి దగ్గర నుంచి ఈ ఇంటికి వస్తారు, ఈ రెండింటిని తీసుకెళ్ళి ఇంకొక దగ్గర పెడతారు. ఇలా వాళ్ళకి బైబిల్ పెట్టిన పేరేంటంటే తంటాలు మారి అంటారనమాట. లేని వార్తలు పుట్టిస్తూ ఉంటారు. పుట్టించిన వాడి తప్పు ఎంత ఉందో విన్నవాడి తప్పు రెట్టింపు ఉంటుంది సుమా. ఆ చెప్పే వ్యక్తి ఎలాంటి వారు అనేది మీరు వినాల్సి ఉంటుంది. ఆ చెప్పే వ్యక్తి ఆత్మీయులా, నిజమేనా, జాగ్రత్తగా మీరు ఆలోచన చేయవలసి ఉంటుంది అనమాట. ఉదాహరణకి ఈ తత్వాలు ఎలాగుంటాయి అంటే, జిత్తులు మారుతాను, యేసుప్రభు వారు పుట్టారని అనగా యూదులకు రాజుగా పుట్టారు, యోధా దేశంలోనే పుట్టాడు, యోధా బెత్లెహేములోనే పుట్టాడని వార్త తెలియగానే జ్ఞానులు వచ్చి అడుగుతారు, అయ్యా హేరోదు మహారాజా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగితే, ఆ హేరోదుకేమో ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. నేనే యూదులకు రాజుని కదా, నేను కాక వేరొక్క రాజు ఉన్నాడా అనుకున్నట్లుగా బయటకు మాత్రం ప్రేమగా నటిస్తూ అంటాడు, అయ్యా ఆ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో చూడండి, చూస్తే నేను వచ్చి పూజిస్తాను అంటాడు, నేను వచ్చి తరిస్తాను అంటాడు. నిజానికి ఆయన మనసులో ఏంటంటే చంపాలనే ఆలోచన కాబట్టే 2 సంవత్సరాల లోపున్న పసిబాళ్ళందరినీ చంపమని ఆజ్ఞాపించాడు. అంత క్రూరమైన వ్యక్తి అండి. ఎలాంటి వ్యక్తి ఏంటిను, ఆయన మోసం జిత్తులు మారుతనం అన్నమాట, క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తి. మొదటిది, నక్కకున్న స్వభావం 2 స్వభావాలు ఉంటాయి, అంటే ద్వంద్వ స్వభావం కలిగింది. రెండోది జిత్తులు మారుతనము. మూడోది, అది తన స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తుందండి. నక్కకి తన స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తుంది. ఉదాహరణకు, ఒక కళ్ళంలో కోడి పిల్లలు ఉన్నాయని సంగతి దానికి తెలిసిందనుకోండి, ఇంకా కళ్ళం చుట్టూ తిరుగుతుంది, ఆ కళ్ళం చుట్టూ తిరుగుతుంది. తన కంటిలో పడిందంటే ఇక రాత్రి పగలు ఆ కళ్ళం చుట్టూ తిరుగుతుంది. ఆ కోడి పిల్లలు తన పొట్టను పెట్టుకున్నంత వరకు అది విడిచిపెట్టదు. నక్క స్వభావం అది. కొంతమంది మనుషుల స్వభావం ఎలా ఉంటుందంటే, భార్యాభర్తలు పచ్చగుంటే చూడలేరు, తల్లి పిల్లలు పచ్చగుంటే చూడలేరు, వారు ఆరోగ్యంగా ఉంటే చూడలేరు, వాళ్ళు ఐశ్వర్యంగా ఉంటే చూడలేరు. అయ్యండి, ఇలాంటి ఈర్ష్య మత్సరం కలిగినటువంటి స్వభావం కలిగింది ఈ యొక్క ఎవరయ్యా అంటే ఈ నక్క స్వభావం కలిగిన వాళ్ళే. హల్లెలూయా. అలాగనని అంటే తనకు స్వార్థం కోసం ఏదైనా చేస్తారు. మరి ఏ రోజు ఏం చేశాడయ్య అంటే మీకు సంగతి చెప్తాను, జాగ్రత్త వినండి. ఏ రోజు ఆ రాక వచ్చిన ఆ కుర్చీ అనగా ఆ యొక్క రాజరికం అనుకుంటున్నాడు, ఆయన తనకు తానే రాజు అనుకున్నాడు కదా, ఈ కుర్చీ, ఈ సింహాసనం ఒకవేళ నా భార్య ఎప్పుడైనా సరే తీసేసుకుంటుందేమోననుకొని ఏం చేశారంటే, భార్య అయిన మరియమ్మ అని మరియమ్మ ఆమె పేరు కూడా, ఆ మరియమ్మని చంపించేస్తాడు. తల్లి అయినటువంటి సైప్రస్ని చంపించేస్తాడు. తల్లిని చంపించేశాడు, భార్యని చంపించేశాడు. అక్క పేరు అలెగ్జాండ్రియాని చంపించేస్తాడు. తర్వాత చెల్లి పేరు సలోమిని చంపించేస్తాడు. చూడండి, తల్లిని చంపాడు, భార్యని చంపాడు, అక్కని చంపాడు, చెల్లిని చంపాడు. చివరికి తన కడుపును పుట్టిన 3 కుమారులు కూడా చంపేస్తాడు. ఎందుకంటే ఈ సింహాసనం, నా కుర్చీ వీళ్ళెవరైనా తీసేసుకుంటారేమని ఆ విధంగా అందరినీ చంపేసినట్టు క్రూరుడండి. నేటి దినాల్లో కూడా తన స్వార్థం, తన పంతం నెగ్గించుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తారండి మనుషులు. అవసరమైతే కుటుంబస్తులను కూడా పట్టించుకోరు వాళ్ళు. వాళ్ళ స్వార్థం వాళ్ళది నెగ్గాలి, వారి మాట నెగ్గాలి. వాళ్ళ మాట నెగ్గకపోతే చేయడానికి ఎంతకైనా వాళ్ళు తెగిస్తూ ఉంటారనమాట. ప్రియులారా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. సొంత కుటుంబాలు, తల్లిని, భార్యను, చెల్లిని, తమ్ముడిని కూడా చంపేస్తారు. పిల్లల్ని, 3 కుమారులు కూడా చంపేస్తాడు. ఈ 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని కూడా చంపించేస్తాడు. చివరికి యేసు ప్రభువు చనిపోవడానికి కూడా అనుమతించాడండి. లోక చక్రవర్తి అని యేసు ప్రభువుని కూడా చంపడానికి ఆయన అనుమతించాడండి. కారణం ఏంటంటే ఆయనకు ఒక స్వార్థం ఏంటంటే తన మాట నెగ్గాలి, తన కుర్చీ తానికే ఉండాలి. ఇది నక్క స్వభావము. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 స్వభావాలు విన్నారు కదా.
మొట్టమొదటిదిగా నక్కకి 2 విధాల స్వభావం ఉంటుంది. కుక్క స్వభావం ఉంటుంది, తోడేలు స్వభావం ఉంటుంది. రెండవదిగా నక్కకి జిత్తులు మారుతానం ఉంటుంది. ఈ రోజు కూడా అదే ఉంది. ఇక మూడవదిగా చూసుకుంటే తాను అనుకున్నది సాధించాలని లేదా తన స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తుంది. ఏ రోజు మహారాజు తన కుర్చీ కోసం అందరినీ చంపించేశాడు కదా, తన సొంత వాళ్ళందరినీ కూడా. ఇక చివరిగా చూస్తే నక్కకున్న స్వభావం ఏంటో పరమగీతంలోకి చూద్దాం ఒకసారి. పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. పరమగీత గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నాయి, పిండి కూడా వచ్చి ఉన్నది, పంటకి సిద్ధంగా ఉంది. ఈ టైంలో నక్కలు వచ్చి ఆ పూతను పాడు చేస్తాయి, నక్కలు వచ్చి ఆ చేరుని పాడు చేస్తాయి, నక్కలు వచ్చి ఆ యొక్క తోటను పాడు చేస్తాయి. ఆ తోట అంటే అది నీ కుటుంబమే కదా, ఆ తోట అంటే అది నీ వెళ్తున్న సంఘమే కదా. కొన్ని నక్కలు ఏం చేస్తాయంటే సంఘాలను చీల్చినట్టు తోడేలాగా పనిచేస్తూ ఉంటారు. కొన్ని నక్క స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఏం చేస్తారు తెలుసా, కుటుంబాలు చీల్చేస్తారు. భార్య భర్తల మధ్యలో ఒక చిన్న విషబీజం వేస్తారు. అది మరలా మార్పడానికి చాలా సంవత్సరాలు పడుతుంది సుమా. అలాగే సంఘాల్లో చీలిక, విశ్వాసుల మీద విశ్వాసులకి, సేవకుల మీద విశ్వాసులకి రకరకాలుగా చెప్తున్నారు. దానివల్ల వారికి ప్రయోజనం అనుకుంటున్నారేమో. లేదు. చివరికి అలా చేసినటువంటి వాళ్ళు మీ అందరికీ తెలుసు. యొక్క అబ్షాలోం పక్కన ఒక నక్క ఉండేది, నక్కలాంటి స్వభావం కలిగిన వ్యక్తి అహీతోపేలు ఉండేవాడు. అలాగే అహష్వరోషు దగ్గర హామాను ఒక నక్క స్వభావం కలిగిన వాడు ఉండేవాడు. ఏమంటే ఇంకొక దగ్గర కూడా ఒక నక్క ఉన్నాడు, ఆయన ఎవరంటే బిలాము. వీళ్ళందరూ ఏమయ్యారు? అహీతోపేలు పరిస్థితి చూస్తే తనకు తానే ఉరిపోసుకొని చచ్చిపోయాడు కదా. మరి హామాన్ అయితే ఆయన తీసిన ఉరికొయ్యి మీద ఆయనే ఉరి తీశారు కదా. ఇంకొక వ్యక్తిని చూస్తే బిలాం అయితే తన సొంత కొడుకులే చంపేశారు ఖడ్గంతో. ఏమయ్యింది? తన స్వార్థం కోసం పనిచేసి నక్క స్వభావం కలిగి కుటుంబాలను ముక్కలుగా చేశారు. దావీదు కుటుంబాన్ని ముక్కలు చేయడానికి కారణం మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ఈ యొక్క అహీతోపేలే కదా. యూదులందరినీ సంహరించాలని చట్టం తీసుకొచ్చింది. 127 సంవత్సరాల్లో ఉన్న యూదులను మరి సంహరించాలని చట్టం తీసుకొచ్చింది హేమానే కదా, హామాను. ఇశ్రాయేలులందరూ నాశనం చేయాలని అనుకున్నది కుయుక్తిగా ఒక ఆలోచన ఇచ్చింది ఎవరో తెలుసా? ఇశ్రాయేలు పాడైపోవడానికి కారణం ఎవరంటే బిలామే కదా. ఓకే, ఆ సమయంలో వారు కొద్ది శిక్ష అనుభవించారు, కాదనట్లేదు, బాధ అనుభవించారు, నలిగిపోయారు. కానీ చివరికి వీళ్ళకేం జరిగిందంటే వారు తీసుకున్న బుద్ధులు వారి పడినట్లు అయ్యింది కదా. ఈరోజు నీకు విరోధంగా రూపించబడిన ఆయుధము, నీకు విరోధంగా, నీ కుటుంబానికి విరోధంగా మాట్లాడుతున్నారు, నీ భర్తకు కాని మాటలు చెప్తున్నారు, నీ భార్యకు కాని మాటలు చెప్తున్నారు, అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టి ఈరోజు నెమ్మది లేకుండా చేస్తున్న వారి పరిస్థితి కూడా సేమ్ ఇదే జరుగుతుంది. వాళ్ళు ఏం విత్తనం విత్తారో అదే విత్తన పంటను కోస్తారు. ప్రియ సహోదరుడా, పచ్చని కుటుంబాలను పాడు చేస్తున్నారు కొంతమంది. సంఘాల్లో చిచ్చులు పెడుతున్నారు. వాళ్ళ కోసం దేవుడు అంటున్నాడు, చెలికాండ్ర కంటే నిన్ను హెచ్చుగా ఇచ్చేస్తాను. ఈరోజు నక్కల మధ్యలో నలిగిపోతున్నావు కదా. నలిగిపోతున్నా నీకు ఒక శుభవార్త ఏంటో తెలుసా? నిన్ను నీ చెలికాండ్ల కంటే ఒకరోజు అత్యున్నతమైన ఆశీర్వాదం ఇస్తాను, ఆనంద తైలంతో నింపుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. చివరికి ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో, నలిగిన వారి ప్రాణాన్ని నేను ఉజ్జింపజేస్తాను. నక్కల చేత నలిగిపోయావు కదా, నీ ప్రాణాన్ని ఉజ్జీవింపజేసే ఆనంద తైలంతో దేవుడు నింపుతానని ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆనంద తైలంతో నింపబడాలంటే నువ్వు నలపబడు. ఎందుకంటే ఇదిగో ఒక మహాభక్తుడు అంటాడు, ఇదిగో ఈ యొక్క గులాబీని ఎంత నలిపితే అంత పరిమళిస్తావట, నీ జీవితము నక్కలు ఎంత నలిపితే నలపనివ్వండి. ఎందుకంటే నువ్వు అంత సువాసనగా అనేకులకు పరిమళించబోతున్నామని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేనికి భయపడకు, ఏ మనుషులకి భయపడకు. నీ కుటుంబస్తులే, నీ సొంత వాళ్ళే నిన్ను నలిపివేస్తున్నారా. ఒక దినాన యోసేపును నలిపినటువంటి సొంత అన్నలకి యోసేపు ఆశ్రయమైనట్లుగా నీ కుటుంబానికి ఒక దినానికి నువ్వే ఆధారమయ్యేటట్లుగా నిన్నే ఆశ్రయంగా దేవుడు చేయబోతున్నాడు. ఆనంద తైలంతో నింపబోతున్నాడు. అట్టి కృపాక్షేమము దేవుడు నీకు ఇవ్వబోతున్నదికి దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు ఒక దైవమా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. దైవమా, నక్కలున్న చోట మమ్మల్ని నలిపి ఉన్నావని కోరాహు కుమారులు కీర్తన రచించారు. కానీ ఆ తరువాత అధ్యాయంలో అంటున్నావు, ఆనంద తైలంతో నేను నింపుతాను, నీ శలికారుల కంటే నేను హెచ్చుగా
మంచిగా దీవిస్తానని మాట్లాడావు. ఇదిగో నలిగిపోయిన మీదట నువ్వు సువర్ణ పరిమళంగా మార్చబడతావని మా మధ్యలో నువ్వు ఉంచావు. దైవమా, మా బ్రతుకులు ఇప్పుడు నలిగిపోతున్నాయి. దైవమా, అయా ప్రభువా, అయా మా బ్రతుకులు నలిగిపోతున్నాయా, అనారోగ్యం చేత నలిగిపోతున్నామయ్యా, అనుమానంతో నలిగిపోతున్నాయా, అపహాస్యం చేత నలిగిపోతున్నామయ్యా, అయా ప్రభువా, అవిశ్వాసం చేత నలిగిపోతున్నామా, హృదయంలో కూడా నలిగిపోతున్నామయ్యా. నీ ఆనంద తైలం చేత నింపి నడిపించుకోమని ఇక్కడ ఇగో నాయన ప్రభు వాక్యం విని ప్రభా మాతో పాటు ఏకీభవిస్తున్న నీ ఆనంద తైలంతో నింపి నడిపించుకోమని ఘనత మహిమ ప్రభావాలు పొందుకోండి. నక్కల భార్యని మమ్మల్ని తప్పించమని యేసు ప్రశస్తమైన నామమును ప్రార్థించి పొందుకొని ఉన్నాము పరలోకపు ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానమును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియులరా, ఈ వాక్యం విన్నారు కదా. ఈ వాక్యం విన్న మీరందరూ కూడా లైక్ చేయండి, అనేకులకు పంపించి అనగా షేర్ చేసి వారిని కూడా ఆత్మలో ఆనందింపజేయండి. గాడ్ బ్లెస్ యూ. ఈ దినమంతా ఆయన కృప మీ మీద తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.